స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు మహాత్మా గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. పాఠశాల విద్యార్థులకు అందించే అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్లు, ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరుపతిలోని సాంస్కృతిక విద్యాపీఠంలో గంజాయి కలకలం బాధాకరం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్. అక్రమ నాటుసారా తయారీని అడ్డుకోవడంతో పాటు 2500 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశాం. చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ సిఐ శ్రీహరిరెడ్డి. వార్తల్లోని వివరాలు. మహాత్మా గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల పల్లె ప్రాంతాల ప్రగతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం కృషిని కొనియాడారు. పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేయడంతో పాటు గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఎన్నో గ్రామాలను తాను సందర్శించానని చెప్పిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గ్రామీణ ప్రాంతాలలో రహదారుల దుస్థితిని గుర్తించినట్లు చెప్పారు. అతుకుల గుతుకుల మయమైన రోడ్లను బాగు చేసేందుకు సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. ఇందుకోసం 4.70 కోట్ల ఎంపీ నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే చిత్తూరు పార్లమెంటు పరిధిలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశలోనూ ప్రారంభ దశలోనూ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే పల్లె ప్రాంతాల రూపురేఖలు మారుతాయని, తద్వారా గ్రామీణ ప్రాంతాలు పురోభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో చిత్తూరు పార్లమెంటును అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల స్థాయిలో ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్ శనివారం జిల్లా సచివాలయం నుండి డీఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, బీసీ వెల్ఫేర్ డీడీ రాజ్యలక్ష్మిలతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన జరుగుతున్నదని, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచేలా మెరుగైన బోధనా విధానం ఉండాలని తెలిపారు. బోధనా విధానం పర్యవేక్షణలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల హాస్టల్ విద్యార్థికి అసెస్మెంట్ కార్డులు ప్రభుత్వం ద్వారా అందుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి కార్డులను అందించాలన్నారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయి కార్డుల పంపిణీ ఉంటుందని, పాఠశాలలకు కార్డులు అందిన తర్వాత విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు కార్డుపై నమోదు చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు పాఠశాల స్థాయిలో హెచ్ఎంలు బాధ్యత తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యార్థుల అసెస్మెంట్ కార్డులపై ప్రభుత్వ రాజముద్ర తప్ప మరే ఫోటో ముద్రించబడదన్నారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించాలని, పాఠశాలలో విద్యా విధానం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన విధానం, తాగునీరు, పారిశుద్ధ్యం, రక్తహీనత తదితర సమస్యలను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయ సేకరణ చేసి సమస్యలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతోందన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని, ఎంఈఓలతో పాటు తహసీల్దార్, ఎంపీడీఓలు కూడా పాల్గొనాలని, సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. పూర్వ విద్యార్థులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించవచ్చునన్నారు. Will basically communicate to children and children's parents to participate in the meeting, and major activity of this program will be to improve the learning levels of children. Now repeatedly what has been seen in education, infrastructure create chestunnaru, schools create chestunnaru, but overall learning level chuste they are very poor. So government says that let us involve all the parents. Konni activities cheyali for parents also, and parents can also tell the problem, what are the problems in the school. Toilet is not functioning, drinking water issues ఉన్నాయి, or teacher strength తక్కువ ఉంది, okay, health issues ఉన్నాయి పిల్లలకి, anemia ఉంది, regular absent the children is becoming, any issue can be discussed ఆ మీటింగ్ లో. So school management committee వాళ్ళు ఉంటారు, parents ఉంటారు, but again I am telling this is not a political program, there will be no flexes, this is what government has told very clearly. Minister Garu as well as Honorable Chief Minister also has told, even on the cards there is no photo of any political leader. Okay, so the overall objective is to call the parents to the school and involve them. తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో గంజాయి కలకలం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో గంజాయి వాడకం జరుగుతోందన్న వార్త బాధ కలిగిస్తోందన్నారు. వైస్ ఛాన్సలర్లు, రిజిస్టర్లు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయం మీడియా ద్వారా బయటకు వచ్చిందని, లేకుంటే విద్యా వ్యవస్థ ఎట్టుపోతోందో అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వైస్ ఛాన్సలర్, రిజిస్టర్లను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తి మరియు రిజిస్ట్రార్ యొక్క చేతగానితనం వల్ల, పరిపాలనలు చేయటము వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వలన, పర్యవేక్షణ లోపం వల్ల ఈరోజు జరుగుతూ ఉంది. ఇటువంటి ఘటనలు బయటపడతా ఉన్నాయి. ఈరోజు బయటపడింది కాబట్టి మరి ప్రపంచం వెలుగులోకి వచ్చింది. గంజాయి ఉందని అక్కడ విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నారని చెప్పి పట్టుకునేంత వరకు కూడా పరిపాలకులు, వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్ట్రార్ కానీ ఏం చేస్తున్నారు, వార్డన్లు ఏం చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తున్నారు, పర్యవేక్షణ లేదా, నిఘా లేదా, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాను. తక్షణం వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని ఇద్దరు తొలగించాల్సిన అవసరం ఉంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలి. విశ్వవిద్యాలయాల యొక్క ప్రతిష్టని, పరువుని కాపాడాలి, పవిత్రతను నిలబెట్టాలి. సాక్షాత్తు వైస్ ఛాన్సలరే తన ఛాంబర్లో తంబాకు, కైని, గుట్కా వినియోగిస్తున్నాడంటే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఇంత దురదృష్టకరమైనటువంటి ఘటన, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఘటన. విద్యార్థుల్ని దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఈ విశ్వవిద్యాలయాల్లో గంజాయి వనం, తులసి వనంలో గంజాయి మొక్కల మాదిరిగా తయారైంది రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం. తక్షణం వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ రికాల్ చేయాలని ఈ సందర్భంగా, దీనివలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళని తక్షణం రీకాల్ చేయాలని కూడా ఈ సందర్భంగా గట్టిగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ లేఖ రాస్తున్నాం. అక్రమ నాటుసారా తయారీని అడ్డుకోవడంతో పాటు 2500 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసి కేసు నమోదు చేయడం జరిగిందని చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ సిఐ శ్రీహరిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పరిధిలోని రాసనపల్లి గ్రామ పరిసర అటవీ ప్రాంతాలలో డిప్యూటీ కమిషనర్ ప్రొఫెసర్ మరియు ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే రాసనపల్లి గ్రామ పరిసర అటవీ ప్రాంతాలలోని పిల్లిగుట్ట, సర్దార్మిట్ట మరియు ఓటబంక ప్రాంతాలలో విస్తృతంగా దాడులు జరిపి నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 2500 లీటర్ల బెల్లపు గూటను ధ్వంసం చేయడంతో పాటు 3 కేసులను కూడా నమోదు చేశామని తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా బెల్లం పూట సొంతదారులు ఎవరో గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందన్నారు.
అనంతరం రాసనపల్లి గ్రామంలో నాటుసారా తయారీ అమ్మకాలు మరియు విక్రయాలు చేయరాదని గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ చిత్తూరు జిల్లా వారు మరియు అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ చిత్తూరు జిల్లా వారి ఆదేశాల మేరకు ఏఈఎస్ చిత్తూరు వారు మరియు అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో రాసానపల్లి గుడిపాల మండలం రాసానపల్లి గ్రామం నందు గ్రామ పరిసర ప్రాంతం నందు విస్తృతంగా ఈరోజు చిత్తూరు అర్బన్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది మరియు అలాగే చిత్తూరు ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది అలాగే ఈఎస్టీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి ఈరోజు విస్తృతంగా దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా రాసానపల్లి పరిసర ప్రాంతాల్లో కలిగిన పిల్లిగుట్ట, ఊటవంక, సర్దార్ మిట్ట అనే ప్రాంతం నందు దాడులు చేసి సుమారు 2500 లీటర్ల బెల్లపు ఊటను నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా ఏదైతే ధ్వంసం చేసిన నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న ఊట సొంతదారులు ఎవరో గుర్తించి వారందరి మీద కూడా కేసులు నమోదు చేసి కోర్టుకి సరెండర్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సో తదుపరి విచారణలో భాగంగా ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది. సో ఈ దాడుల అనంతరము రాసానపల్లి గ్రామం నందు గ్రామ పెద్దల సమక్షంలో రాసానపల్లి గ్రామస్తులందరి సమక్షంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో భాగంగా నాటుసారా తయారీ వలన జరిగే అనర్థాలు, వాటిని సేవించడం వలన జరిగే అనర్థాల గురించి, నాటుసారా తయారీ చేస్తే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి గ్రామస్తులందరికీ వివరించడం జరిగినది. సో ఈ గ్రామస్తులందరూ కూడా ఈ అవగాహన సదస్సులో భాగంగా పాల్గొన్న వారందరూ కూడా తమకి వేరే జీవనోపాధి కల్పించినట్లయితే ఈ నాటుసారా తయారీ నుంచి కూడా విరమించుకోవడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా అధికారులు జిల్లా అధికారులకు తెలియజేసి ఆ విధమైన అవకాశం ఏదైతే ఉంటుందో వాళ్ళకి అటువంటి అవకాశాన్ని కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే నాటుసారా తయారీలో భాగంగా కంటిన్యూస్గా గతంలో కానీ ఇప్పుడు కానీ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించడం జరిగింది. సో ఈ నాటుసారా తయారీలో ఎవరైతే పాల్పంచుకుంటున్నారో, అమ్మకాల్లో పాల్పంచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఈ నాటుసారా తయారీ నుంచి విరమించుకోవాలని కోరుకుంటూ మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు పుట్టపర్తి సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలను పురస్కరించుకొని శనివారం ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నిర్వాహకులు శేషనారాయణ, జిల్లా మెడికల్ బోర్డు కోఆర్డినేటర్ మనోహర్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సహదేవనాయుడు మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదినాన్ని పురస్కరించుకొని 20 మంది విద్యార్థులు రక్తదానం చేయడం హర్షణీయమన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు సేవా కార్యక్రమాలను సేవా సమితి కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. బాబా గారి పుట్టపర్తి సత్యసాయిబాబా గారి 99వ జన్మదిన సందర్భంగా ఈరోజు విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సమితి తరఫున మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు అయిన మధు గారు, మన టౌన్ కన్వీనర్ గారు, మన సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు రక్తదాన శిబిరం మన రెడ్ క్రాస్ బిల్డింగ్లో జరుగుతున్నది. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో జరుగుతున్నది. మన ఆర్కే విద్యార్థులు ఒక 20 మంది విద్యార్థులు వచ్చి ఈరోజు బ్లడ్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో తోడ్పడిన మన రెడ్ క్రాస్ సెక్రటరీ గారు గోపి గారు, చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఇంతేకాకుండా ఇప్పుడు గిరింపేటలో మన సమితి నందు అన్నదాన కార్యక్రమము, బెడ్షీట్ల వితరణ అండ్ మెడికల్ క్యాంప్ కూడా జరుగుతూ ఉంది. అక్కడ మోహన్ డయాబెటిక్ వాళ్ళ దగ్గర ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ జరుగుతున్నది. ఇప్పుడు అక్కడ ప్యారలల్గా అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ మన పిల్లల దగ్గర రక్తదాన శిబిరం చేస్తున్నాము. అందరికీ తెలుసు రక్తదానం ప్రాణదానంతో సమానము. అటువంటి రక్తదానము ఈరోజు పిల్లలు ముందరికి వచ్చి చేయడము చాలా గొప్ప విషయము. ఈ కార్యక్రమానికి ఆర్కే కాలేజ్ ప్రిన్సిపాల్ రమేష్ గారు, అజయ్ గారు తోడ్పడినారు. కోడిన వెంటనే విద్యార్థులను పంపించి ఈ మంచి సేవా కార్యక్రమానికి మా చేతి కూడా ఉంటుందని తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాయిరాం.
భగవాన్ బాబా వారి సెంటనరీ సెలబ్రేషన్ నెక్స్ట్ ఇయర్ 2025కు దాన్ని పురస్కరించుకొని అనేకమైన సేవా కార్యక్రమం భగవంతుడు అనుగ్రహించారు. ప్రేమ తెరువు అనే భాగంలో మన చిత్తూరు జిల్లాలో దగ్గర 4700 చెట్లు ఈ పాటికి నాటించాము. దగ్గర 10,000 చెట్లు నెక్స్ట్ ఇయర్ లోపల నాటాలని స్వామితో సంకల్పం చేసుకున్నాము. దగ్గర 100 మందికి ఈరోజు బెడ్షీట్స్ అందించబోతాము. సాయంత్రం ఊంజల్ సేవ ఉంటుంది, పిల్లలకు ప్రసాదం వితరణ ఉంటుంది. బాల వికాస్ సెంటర్ కూడా కొత్తగా ఈరోజు దేవి స్కూల్లో 9:30కు ప్రారంభించే అవకాశం వచ్చింది. గిరింపేటలో మహానారాయణ సేవలో దగ్గర ఒక 50 మంది మార్నింగ్ ఓంకారం సులభాతం నగర సరిహద్దులో పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ ప్రెస్ రిపోర్ట్ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. స్వామి యొక్క ఆశీస్సులు మీకు అందరూ కలగాలని. ఈ యొక్క కార్యక్రమం రాత్రి 8 వరకు ఉంటుంది కాబట్టి పార్టిసిపేట్ చేయవలసిందిగా పుర ప్రజల్ని కూడా ఆహ్వానిస్తూ జై సాయిరాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అయ్యప్ప భక్తుల సందడి కొనసాగుతోంది. కార్తీక మాసం కావడం, అయ్యప్ప మాల ధారణకు కార్తీక మాసం పవిత్రంగా భావించి మాలలు ధరిస్తారు. మాలలు ధరించి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి భక్తులు తొలుతగా శ్రీ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అయ్యప్ప భక్తులు గత 15 రోజులుగా కాణిపాకం ఆలయంలో దర్శనానికి పోటెత్తుతున్నారు. దీంతో క్యూ లైన్లన్నీ అయ్యప్ప భక్తులతో పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 3 నుండి 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు వారాంతపు సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు మరింతగా చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏఈఓ రవీంద్రబాబు ఏర్పాట్లు చేశారు. సెకీ నుండి రాష్ట్ర డిస్కాములు విద్యుత్ ఒప్పందాలు చేసుకునేందుకు ఆదాని గ్రూప్ భారీ ముడుపులు చెల్లించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆదాని గ్రూప్ కంపెనీ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరు హైరోడ్డు సర్కిల్ నందు సిపిఎం ఆధ్వర్యంలో ఆదానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ 2019-2020 మధ్య సెకీ ఒప్పందమే గాక రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు, విశాఖలో డేటా సెంటర్, గంగవరం పోర్టు వంటి వివిధ ప్రాజెక్టులను ఆదాని గ్రూప్ సంస్థలతో నాటి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని ప్రభుత్వ ఆస్తులను, ప్రజల సంపదను వారికి ధారాదత్తం చేసిందని విమర్శించారు. ఆదాని గ్రూప్ అక్రమాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన ప్రదర్శనలో ప్రజలు పాల్గొనాలని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. ఆదాని గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మోడీ ఇప్పటికైనా నోరు తెరిచి ఇక్కడ ఆదాని పైన కేసు పెట్టి వెంటనే జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చిన్న వాళ్ళ నేరస్తులు కానీ లేకపోతే కొంతమంది ఏదైనా తప్పులు చేస్తే ఈ దేశంలో ఆగ మేఘాల మీద వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్న ఆదాని పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. అందువల్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదాని పైన స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడినా కానీ ఇప్పటి వరకు నోరు మెదపడం చాలా బాధాకరం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇంకా స్పష్టంగా అవన్నీ కూడా మేము చూసాం, అమెరికాలో జరిగిన సంఘటనలు చూసాం. అందువల్ల అవి వచ్చిన తర్వాత మేము మాట్లాడతామని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం జగన్కి డబ్బులు ఇచ్చారని చెప్పి మనం ఈరోజు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇవల్ల దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆదాని పైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పేదల కండగా, చిరు వ్యాపారస్తుల కండగా ఆదానిని అరెస్టు చేసేంత వరకు ఈ సిపిఎం పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఈ నెల 26వ తేదీన చిత్తూరు ఎస్వి సెట్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం జిల్లా సచివాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్రాల ద్వారా యువ ఉత్సవాలు నిర్వహించనున్నదని, ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీన చిత్తూరు ఎస్వి సెట్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్రలేఖనం, వ్యాసరచన, కవిత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మేళా, వక్తృత్వ పోటీలు మరియు నాట్య పోటీలను నిర్వహించనున్నామని తెలిపారు. 15 నుండి 29 సంవత్సరాల లోపు ఔత్సాహికులు తమకు నచ్చిన పోటీలలో పాల్గొనవచ్చునని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం 9908127829 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చునని నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం టి పుత్తూరు గ్రామంలోని శ్రీ కోదండరాముల వారి దేవస్థానంలో చతుర్దశ కార్తీక మాస కళ్యాణోత్సవం పుష్పయాగం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశం పారంపర్య ధర్మకర్త సిద్ధేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన స్వామివారి ఆలయంలో గోపూజతో పాటు స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపడతామని, అలాగే 26వ తేదీన మంగళవారం హనుమంతుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమంత వాహనంపై గ్రామంలో ఊరేగింపు చేపడతామన్నారు. దీనితో పాటు 27వ తారీఖున పుష్పయాగం మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించి స్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. చెన్నైకు చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ అనే భక్తుడు శనివారం టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్టుకు 1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆ మేరకు దాత డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠాధిపతి శ్రీ 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 విద్యాశ్రీస తీర్థ స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.